అయితే కుంభమేళాకి వెళ్ళి తిరిగి వచ్చేవాళ్ళు ఎందుకు ఈ మధ్య ఎక్కువగా యాక్సిడెంట్స్‌కి గురవుతున్నారు? అంటే దాన్ని మనం ఎవడు పొమ్మన్నాడు? ఎందుకు పొమ్మన్నాడు మరి? 144 ఏళ్ళకి ఒకసారి వచ్చి కుంభమేళాలో స్నానం చేసి రావడం అనేది మహాపుణ్యం అని ఆ! అంటే మిగతావన్నీ పాపాలా? అంటే పుష్కరాలు పాపాలు, నా మహానదులు పాపాలు, త్రివేణి సంగమాలు పాపాలు. ఏమిటమ్మా ఈ వేలం వేరు? కుంభమేళా గొప్పదే, నేను కాదనను, గొప్పదే. మీ ఆరోగ్యాలు, మీ ఆలోచనలు, మీ విధానాలు, మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళు వీటన్ని దృష్టిలో పెట్టుకోవాలి. నేనైతే ఒకటే, నన్ను ఎవరైనా కుంభమేళాకి వెళ్ళారా 144 సంవత్సరాలు 144 ఏంటి, 288 ఏళ్ల తర్వాత వచ్చే కుంభమేళా కూడా నేను దర్శనం చేసేసుకున్నా అన్న. అదేంటన్నారు, మా అమ్మ కాళ్ళకి నమస్కారం చేసుకున్నా చాలు, మా అమ్మ పాదపద్మాలకి నమస్కారం చేసుకున్నా, మా అమ్మ పాదాల మీదుగా నా శిరస్సు మీద నీరు పోసుకున్నా, దాన్ని మించిన కుంభమేళా ఏముందని అడిగా. ఉందా ఏదన్నా? నా తల్లిని మించిన కుంభమేళా ఏముంది? నా తల్లిని మించిన దైవం ఏముంది? అందుకే నారసింహుడికి కూడా యు ఆర్ ఇన్ సెకండ్ ప్లేస్, మై మదర్ ఈజ్ ఫస్ట్ ప్లేస్. చాలా క్లారిటీ ఇచ్చా. ఏదమ్మా ఇదంతా మామూలేనమ్మా. ఇవన్నీ ఇప్పుడు మాట్లాడుకోవడానికి ఎన్ని గంటలనే మాట్లాడుకోవచ్చు. ఎన్ని కోట్ల మంది వచ్చినా ఏమిటి ప్రయోజనం? ఏ దేశంలో తీసుకో, ఓ 200, ఓ 300, ఓ 400, ఓ 500 విఐపీలు ఉంటారు. ఒక్క మన భారతావనిలోనే 1,72,290 చిల్లర విఐపీలు ఉన్నారు. ఎవరికన్నా సాధ్యమా ఇది? కాబట్టి కుంభమేళాకి అన్ని కోట్ల మంది వెళ్ళారు. కుంభమేళా మంచిదే, అనుమానమే లేదు. కాకపోతే విఐపీలకు ఉన్నట్టుగానే అందరికీ ఉంటుందా? ఉండదు. వాళ్ళకి ఉన్న విధంగా అవకాశాలు ఉంటాయా? ఉండవు. ఏదో వెళ్ళామా, తిరిగామా, మునిగామా, వచ్చామా. నేను తప్పు పట్టడం కాదు, మంచిదే, వెళ్ళండి. కానీ గంటలు గంటలు రోడ్ల మీద పడి తిండి లేక, నిద్ర లేక, దాహం తీర్చుకోవడానికి నీరు లేక అల్లాడిపోతున్నారట. వెళ్ళాం, వచ్చాం, ఇంతేనా? కేదార్నాథ్ వెళ్తారు, ఆ మంచు పర్వతాలకు వెళ్తారు, ఇక్కడికి వెళ్తారు, బతికుండగానే డోలీలు మోస్తున్నారు అందరూ. నన్ను తప్పుగా అనుకోవచ్చు కాక, మనం మన పరిధి మించి ఆలోచించకూడదమ్మా, మన పరిధిని మించి మాట్లాడకూడదు. ఇంట్లో కన్న తల్లిదండ్రుల్ని వదిలిపెట్టి గుడికెళ్ళి దేవుడికి దండం పెడితే దేవుడు నవ్వుకుంటాడు. ఒరే, మీ అమ్మ నాన్నని తిట్టిపోసావు, మీ అమ్మకు చీర కొనలేదు, మీ నాన్నని విసుక్కుంటావు, కసురుతావు, నా దగ్గరకు వచ్చి కొబ్బరికాయ కొడతావు, ఏం చేయనురా నేను నీకు అని అంటాడు భగవంతుడు. అంతే కదా? కాబట్టి నా అభిప్రాయం ఏంటంటే, తొలుత తల్లిదండ్రులు, తరువాత భగవంతుడు, తరువాత నీ జీవితానికి విద్యనిచ్చిన గురువు, ఆ తరువాతే పుష్కరాలైనా కుంభమేళాలైనా అంటా. నేను ఖచ్చితంగా అంట. నన్ను తిట్టినా అంట, పొగిడినా అంట, ఏం చేసినా అంట. ఎందుకంటే నేను మాట్లాడడానికి, నిజం చెప్పడానికి ఒక్క సెకండ్ కూడా నేను ఆలోచించను. మహాకుంభమేళ ఓకే, 144 సంవత్సరాల తర్వాత వచ్చింది, వెరీ వెల్. మరి అక్కడ ఫుడ్ సరిగా లేదు, అరేంజ్మెంట్స్ ఏమీ లేవు, అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చినప్పుడు నువ్వు ఎలా ఉండాలి? రోడ్డు ప్రమాదాలు జరిగి చాలామంది ప్రాణాలు పోతున్నాయి. కుంభమేళాకి వెళ్ళి వస్తే ప్రాణాలు పోకూడదు కదా? ఎవడో అన్నాడు, ఇది మరీ బాగుంది, వెళ్ళకుండానే పోతున్నాయి ప్రాణాలు, ఇక్కడ వెళితే ఏమిటి? కాబట్టి ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. అలా మాట్లాడకుండా ఓపిక ఉంటే వెళ్ళడం, లేదంటే మానేయడం. దీన్ని మాత్రం అందరూ కొంచెం ఆలోచన చేసుకొని అడుగు ముందుకు వెయ్యాలి. అయితే ఢిల్లీకి సంబంధించి మీరు ముందుగానే చెప్పారు, మళ్ళీ బీజేపీ పార్టీని అధికారంలోకి రాబోతుంది అని అన్నారు. అలాగే అరవింద్ కేజ్రీవాల్ ఎట్టి పరిస్థితుల్లో ఈసారి గెలిస్తే చూద్దాం అని కూడా ఒక మాట కూడా అన్నారు. రైట్. అయితే అంటే ఇందులో ఇంకొకటి ఏంటంటే, బీజేపీ పార్టీ కానీ గెలిస్తే జమిలీ బిల్ పాస్ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయన్నారు. అవును, చెప్పాను కదమ్మా. ఇప్పుడు ఆ రోజు జనవరి 27 అనుకుంటా బీజేపీ గెలిచి తీరుతుంది ఢిల్లీలో అని చెప్పింది. అవును చెప్పారు. నా దగ్గరికి ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా చెప్పా, మీరు నాకు అక్కడ 4 లక్షలు పెట్టినా 5 లక్షలు పెట్టినా నేనేమీ చెయ్యను, అది అధర్మం, మిమ్మల్ని మోసం చేయడం, నాకు మీ డబ్బు వద్దు, మీరు బయలుదేరండి, మీరు ఎలాగూ రారు, కనీసం ఈ డబ్బులైనా దాచుకోండి అని చెప్పాను నేను.
రాదు. అంటే ఏంటి, సార్ జైలుకి వెళ్ళారని చెప్పి మీరు చెప్తున్నారా? ఇంకా ఎక్కువ మైలేజ్ వస్తుంది, ఇంకా ఎక్కువ ఇది ఉంది మా సార్ కూడా. అంటే నేను అన్నాను, యోగం లేనప్పుడు నువ్వు ఎన్ని తపస్సులు చేసినా ఉండదు, యోగం ఉన్నప్పుడు నువ్వు ఏం చేయకపోయినా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలుగా లేదు అసలు బీజేపీ ఢిల్లీలో, మీరు ఎలా చెప్తారు వస్తుందని? వచ్చాక నేను గుర్తుంటే రా నా దగ్గరికి అన్న. వచ్చిందిగా, జరిగిందిగా. అమ్మ, ఒకళ్ళ మనసుకు నచ్చినట్టుగా వాళ్ళు కోరుకున్నట్టుగా నేను మాట్లాడను. నా నాన్న సంకల్పంతో, నా నాన్న అనుగ్రహంతో ధర్మబద్ధమైన విధంగా జరిగేది మాత్రమే చెప్తా. అందుకే నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు కూడా జరిగినవి చెప్తా, గతంవి చెప్తా, ప్రస్తుతంవి చెప్తా. ఇవి ఎస్ అన్న తర్వాత జరిగేది చెప్తా. ఇవేమీ మాట్లాడకుండా అది మాట్లాడితే అప్పుడు ధర్మబద్ధంగా ఉంటుందా? లేదు. అందుకే జరగబోయేది చెప్పడానికి అంటే నేను దేవుడు కాదమ్మా, నాన్న అనుగ్రహంతో, నా సంకల్పంలో నా నాన్న ఇచ్చిన భిక్ష నేను తెలియబరుస్తున్నా. మీకు వచ్చిన సమస్యకి ఏం చేస్తే, ఏ భగవత్ స్వరూపాన్ని పట్టుకుంటే పరిష్కారం వస్తుందో చెప్పే ఒక చిన్న సలహాదారుణ్ణి, ఒక చిన్న సేవకుణ్ణి, అంతే.